ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు తహసీల్దార్ ఆఫీస్ ముందు మా ఆడబిడ్డలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలుగా చేస్తున్నది కేసీఆర్ ఇచ్చిన పథకాలని బంధుపెట్టుడు, ఎగ్గొట్టుడు, అట్లనే ఆయన ఇచ్చిన మాటల్ని అమలు చేయకపోవడం. ఇది తప్పిస్తే ఈ రేవంత్ రెడ్డికి శాతనవుతున్నది ఏమీ లేదు. ఇప్పటికే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్టు బంధు పెట్టిండు, కంటు వెలుగు బంధు పెట్టిండు, న్యూట్రిషన్ కిట్టు బంధు పెట్టిండు. ఆయన ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు ఈయన ఇప్పటికి 2-3 సార్లు ఎగ్గొట్టిండు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికి ఎగ్గొట్టిండు. అట్లనే వడ్లు ఏదైతే కొనుగోలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి తెలంగాణలో దొడ్డు వడ్లే ఎక్కువ వేస్తారు, కానీ మరి వడ్లు కొనుగోలు నుంచి తప్పించుకునేందుకు సన్న వడ్లే వేయాలి, అది కూడా 7 రకాల సన్న వడ్లే వేయాలని కండిషన్ పెట్టిండు. అంటే 7 రకాల సన్న వడ్లకు ప్రభుత్వం కొనవలసిన అవసరం లేదు, ప్రైవేట్ వ్యాపారులే కొంటారు, దానికి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇవాళ ఆ కండిషన్ పెట్టిండు. వడ్లు కొనుగోలు నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చివరికి యూరియా సప్లై విషయంలో కూడా మరి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళ యూరియా యాప్ అని పెట్టిండు, మండల యూనిట్ పెట్టిండు, ఎక్కడ కూడా యూరియా దొరకలేదు. షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎక్కడ ఉంటుందని చెప్పి తెలంగాణ రైతాంగం కన్నెర్ర చేసిన, ఆందోళన చేసిన మరి వాళ్ళ పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి తోడు బీజేపీ మోడీ కూడా తోడైంది. ఇప్పుడు ఆయననట ఈ యాప్ జిల్లా యూనిట్ చేస్తాడట. అంటే ఇప్పుడు జిల్లాలో ఎక్కడో బోధనలో ఉన్న ఆయనకు వేల్పూర్లో మందు సంచులు అలాంటైతే వేల్పూర్కి వచ్చి తీసుకుపోవాలి 2 సంచులు. అట్లా జిల్లాలో మొత్తంలో ఈ ఊరు నుంచి ఆ ఊరోడు, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి తీసుకుపోయే ఒక గందరగోళమైన పరిస్థితి. అంటే యాస్టకచ్చి యూరియా కొనుడు బంద్ చేయాలి, వ్యవసాయం బంద్ కావాలి. ఇది వాళ్ళ మోడీ రేవంత్ రెడ్డి కలిపి చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఇట్లా అన్ని కార్యక్రమాల్లో ఎగ్గొట్టుడు, బంధు పెట్టుడు తప్పిస్తే ఈ రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. మైకు దొరికితే చాలు కేసీఆర్ని తిట్టుడు తప్పిస్తే ఒక పథకం చక్కగా అమలు చేసింది లేదు. కేసీఆర్ ఇస్తున్నది చక్కగా అమలు చేసినవి కూడా దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ మా బాల్కొండ నియోజకవర్గ ఆడబిడ్డలు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కన్నెర చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే ఏదైతే నువ్వు తులం బంగారం ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినవో ఆ తులం బంగారం తప్పకుండా ఇయ్యాలే. ఇప్పటికే ఈ 3 సంవత్సరాల నుంచి ఎవరెవరికైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా తులం బంగారం ఇయ్యాలి. మా బాల్కొండ నియోజకవర్గంలో పాత పెండింగ్ 500 మంది, కొత్తగా నువ్వు వచ్చినాక 4500 మంది, మొత్తం 5000 మందికి తులం బంగారం చొప్పున 50 కిలోల బంగారం 75 కోట్ల రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు బాల్కొండ నియోజకవర్గ మా ఆడబిడ్డలకి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అట్లాగే నువ్వు నెలకు 2500 రూపాయలు ఇస్తానన్నావు, ఇవాళ 30 నెలలుగా హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పటికే మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, మా బాల్కొండ మహిళకి నువ్వు నెలకు 2500 చొప్పున 30 నెలలు 75,000 రూపాయలు బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను నీకు చెప్తా ఉన్నా. అట్లనే మా బీడీ కార్మికులకు, బీడీలు చేసే అక్క చెల్లెలకు, మా వృద్ధులకు 2000 4000 పెన్షన్ చేస్తా అన్నావు. 30 నెలల నుంచి నువ్వు 4000 రావట్లేదు. ఆ పెరిగే 2000 చొప్పున 30 నెలలు మొత్తం 60,000 రూపాయలు చొప్పున ప్రతి మా బీడీలు చేసే అక్క చెల్లెకి, ప్రతి మా వృద్ధులకి నువ్వు బాకీ ఉన్నావు. పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ నువ్వు 60,000 రూపాయల బాకీ ఉన్నావు అని చెప్పి రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా, కళ్యాణ లక్ష్మి పథకం మీద కుట్ర జరుగుతూ ఉన్నది, తులం బంగారం ఇస్తలేడు రేవంత్ రెడ్డి. అయినా అరవింద్ ఎక్కడికి పోయిండు, బండి సంజయ్ ఎక్కడికి పోయిండు, ఎందుకు రేవంత్ రెడ్డిని అడుగుతలేరు? ఎందుకు మీరందరూ ఒకటైపోయి ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవాళ 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేదానిక, 2000 4000 పెన్షన్ చేసేదానిక, ఈ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల పథకం అట్లాగే కొనసాగించే విధంగా, అట్లాగే తులం బంగారం ఇచ్చేదానిక బీఆర్ఎస్ పార్టీ మా ఆడబిడ్డల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.